Good morning, one and all. A warm welcome to all the students for our digital classes. I am M. Anita Reddy, Junior Lecturer in Computer Science at Government Junior College, Zahirabad, Sangareddy District. Second year లో కూడా మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. GSC, ఇంగ్లీష్, అలాగే 3 మేజర్ కంప్యూటర్ సబ్జెక్ట్స్. దాంట్లో ఫస్ట్ ది జావా, సెకండ్ ది RDBMS అండ్ థర్డ్ ది కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ సబ్జెక్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొత్తం టోటల్ సబ్జెక్ట్ కాదు, దాంట్లో ఒక థర్డ్ యూనిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ థర్డ్ యూనిట్ పేరు ల్యాన్ కాంపోనెంట్స్. ల్యాన్ కాంపోనెంట్స్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద మేజర్ ఇంపార్టెంట్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. Now we will go for introduction of LAN. LAN is local area network. LAN is made up of hardware and as well as software components. Hardware consists of interface cards in all the machines and cables to tie up together. అంటే ఏంటంటే ల్యాన్ అనేది ఏంటిది? ల్యాన్ హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ భాగాలతో రూపొందించబడింది. హార్డ్వేర్ అన్ని యంత్రాలను మరియు కేబుల్స్ను ఇంటర్ఫేస్ కార్డులను కలిగి ఉంటుంది. దీన్నే అంటారు ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. దాన్నే అంటారు సర్వర్స్. సర్వర్ అంటే ఏంటి? చాలా సందర్భాల్లో మీరు సర్వర్ అని వినే ఉంటారు. మేజర్గా మనకి ఇంటర్నెట్ సెంటర్స్లలో సర్వర్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే సర్వర్ అంటే ఏంటి? అన్ని సిస్టమ్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సర్వర్ ఈజ్ సెట్ టు బి ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఆర్ ద కంప్యూటర్ ఆన్ విచ్ దట్ ప్రోగ్రామ్ రన్స్ దట్ ప్రొవైడ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ దట్ సర్వర్ టు ద క్లయింట్ సర్వర్ రన్నింగ్ ఆన్ ద సేమ్ కంప్యూటర్ ఆర్ అదర్ కంప్యూటర్స్ ఆన్ టు ద నెట్వర్క్. సర్వర్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లేకపోతే ప్రోగ్రామ్ నడుస్తున్న కంప్యూటర్, అదే కంప్యూటర్లో లేదా నెట్వర్క్లో ఇతర కంప్యూటర్లను నడిపిస్తూ క్లయింట్ సర్వర్కు ఒక రకమైన సేవలను అందిస్తూ ఉంటుంది. దాన్నే సర్వర్ అంటారు. Now we will go for another topic, different types of servers. Mainly web server, file server, printer server, network server, name server, database server, application server. Web server means it stores the files related to the websites and serves. That means it sends them across the internet to the clients. File server, it is a software and as well as or hardware pulse software that is dedicated to the storing the files and making them accessible for reading and writing to the clients and ever users. Print server, it is a software or hardware that manages one or more printers. Network server, it manages network traffic. Name server, it maps users and computer names to the machine address. Database server, it allows client to interact with the database. Application server, it runs application for clients. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్లలో మనకు మేజర్గా ఉండేవి ఇవి 7. దాంట్లో ఫస్ట్ వన్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఏంటి? ఇది ఒక వెబ్సైట్కు సంబంధించిన ఫైల్ను నిల్వ చేస్తుంది. అలాగే యూజర్స్ అంటే వినియోగదారులు కోరినప్పుడు వాటిని ఇంటర్నెట్లో ఖాతాదారులకు అనగా వెబ్ బ్రౌజర్స్కు పంపుతుంది. ద సెకండ్ వన్ ఫైల్ సర్వర్. ఫైల్ సర్వర్ అంటే ఏంటంటే ఇది ఫైల్స్ను నిల్వ చేయడానికి మరియు ఇంటర్నెట్లో నెట్వర్క్లోని ఖాతాదారులకు అనగా వినియోగదారులకు చదవడానికి మరియు రాయటానికి అందుబాటు అయ్యేలా చూస్తుంది. ప్రింట్ సర్వర్, ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రింటర్లను నిర్వహించే సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్. నెట్వర్క్ సర్వర్, ఇది నెట్వర్క్ ట్రాఫిక్ను నిర్వహిస్తూ ఉంటుంది. నేమ్ సర్వర్, ఇది వినియోగదారులు మరియు కంప్యూటర్ పేర్లను యంత్రాల చిరునామాలకు మ్యాప్ చేస్తూ ఉంటుంది. డేటాబేస్ సర్వర్,
ఇది క్లయింట్లను డేటాబేస్తో ఇంటరాక్ట్ చేయడానికి వినియోగిస్తుంటారు, అనుమతిస్తుంది. అప్లికేషన్ సర్వర్ ఇది క్లయింట్ల కోసం అనువర్తాలను అమలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. We will go for another topic, clients. A client is an application or system that accesses a service made available by a server. The server is often by not always on another computer system, in which case the client accesses the service by the way of a network. Clients are generally three classified types. They are fat clients, thin clients, and hybrid clients. Client server model. The client server model is a computing model that acts as a distributed application which partitions tasks or workloads between the provider of the resource or service called servers and the service requesters which called clients. Often clients and servers communicate over a computer network on separate hardware, but both clients and server may reside in the same system. The client-server characteristics majorly describe the relationship of cooperating programs in a application, and the client-server functions such as email exchange, web access, and database access are bullet on the client-server model. క్లయింట్ సర్వర్ మోడల్ అంటే కంప్యూటింగ్ మోడల్. ఇది పంపిణీ చేయబడిన అనువర్తనంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది సర్వర్లను అని పిలువబడే వనరులు అంటే రిసోర్సెస్ లేదా సేవ యొక్క ప్రొవైడర్ల మధ్య పని భారాన్ని విభజిస్తూ మరియు క్లయింట్లు అని పిలువబడే సేవా అభ్యర్థులు. తరచుగా క్లయింట్లు మరియు సర్వర్లు కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా ప్రత్యేక హార్డ్వేర్పై కమ్యూనికేట్ చేస్తాయి. అయితే క్లయింట్ మరియు సర్వర్ రెండు ఒకే వ్యవస్థలో ఉండొచ్చు. సాధారణంగా క్లయింట్ సర్వర్ లక్షణం ఏమిటంటే సహకార ప్రోగ్రాంల సంబంధాన్ని వివరిస్తుంది. అంటే సర్వర్ భాగం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్లయింట్లకు ఒక ఫంక్షన్ లేదా సేవను అందిస్తుంది. ఇది ఎటువంటి సేవలకు అభ్యర్థులను ప్రారంభిస్తుంది అంటే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటివి అంటే ఈమెయిల్ మార్పిడి లేదా వెబ్ యాక్సెస్ మరియు డేటాబేస్ యాక్సెస్ వంటి విధులను క్లయింట్ సర్వర్ మోడల్లో నిర్మించబడ్డాయి. LAN components. Ethernet cards. An Ethernet card is one kind of network adapter. This adapter supports the Ethernet standard for high-speed network connections via cables. Ethernet cards are sometimes known as the Network Interface Cards, that is NIC, or Network Interface Controller. And Ethernet cards does not directly support Wi-Fi wireless networking. Ethernet cards అనేది ఒక రకమైన నెట్వర్క్ అడాప్టర్. ఈ అడాప్టర్ కేబుల్స్ ద్వారా హై స్పీడ్ నెట్వర్క్ కనెక్షన్ల కోసం ఎథర్నెట్ ప్రమాణానికి మద్దతునిస్తాయి. ఎథర్నెట్ కార్డులను కొన్నిసార్లు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డులు అంటే ఎన్ఐసి లేకపోతే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అని కూడా పిలుస్తారు. ఈ ఎథర్నెట్ నేరుగా వైఫై లేదా వైర్లెస్ నెట్వర్క్కు మద్దతునియ్యదు. అయితే హోమ్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ రౌటర్లు ఈ ఎథర్నెట్ పరికరాలను కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేయడానికి మరియు రౌటర్ల ద్వారా వైఫై పరికరాలతో కమ్యూనికేట్ చేయటానికి అవసరమైన సాంకేతికను అంటే టెక్నాలజీ కలిగి ఉంటాయి. దీన్నే ఎథర్నెట్ కార్డ్స్ అని అంటారు. Hubs. It is one of the main important topic in our lesson.
A common connection point for devices in a network, hubs are commonly used to connect segments of a LAN. A hub contains multiple ports. When a packet arrives at one port, it is copied to another ports so that all segments of LAN can be see all the packets. Hub is mainly said to be as a center controller, and it is looks like a in a rectangular box. Mainly hubs are so many types are there. In the mainly there are three types we can discuss, that are active hub, passive hub and switching hub. హబ్ అనేది సెంటర్ కంట్రోలర్. ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. అలాగే హబ్ అనేది ల్యాన్ యొక్క విభాగాలను కనెక్ట్ చేయడానికి లేకపోతే అటాచ్ చేయడానికి హబ్లను సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక హబ్లో మల్టిపుల్ పోర్ట్స్ ఉన్నాయి. ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి వచ్చడానికి రావడానికి లేకపోతే ఇతర పోర్ట్లను కాపీ చేయడానికి చెప్పబడుతుంది. తద్వారా ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ యొక్క అన్ని విభాగాలను అన్ని ప్యాకెట్స్ కూడా చూడగలవు. దీంట్లో ముఖ్యంగా 3 రకాల హబ్స్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్ హబ్ అంటారు, రెండోది పాసివ్ హబ్ అంటారు, మూడోది స్విచింగ్ హబ్ అని అంటారు. స్విచెస్. Now we will go for switches. What is switch? A network switch is a small hardware device that joins the multiple computers together within one local area network, that is LAN. Technically, network switches operate at layer 2, that is data link layer of the OSI model. What is OSI? OSI stands for Open System Interconnection. Network switches appear nearly identical to the network hubs, but a switch generally contains more intelligence. Switches. నెట్వర్క్ స్విచ్ అనేది ఒక చిన్న హార్డ్వేర్ పరికరం. ఇది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో మల్టిపుల్ కంప్యూటర్ని కలిగి ఉంటుంది. సాంకేతికంగా స్విచెస్ అదే నెట్వర్క్ స్విచెస్లు ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ యొక్క లేయర్ 2 అంటే డేటా లింక్ లేయర్ వద్ద పనిచేస్తాయి. అలాగే నెట్వర్క్ స్విచ్లు నెట్వర్క్ హబ్ల కంటే హబ్ లాగా సమానంగా కనిపిస్తాయి, కానీ ఒక స్విచ్ సాధారణంగా హబ్ కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అలాగే కొంచెం ఎక్కువ ధర ట్యాగ్తో ఉంటాయి. హబ్ల మాదిరిగానే కాకుండా నెట్వర్క్ స్విచ్లు డేటా ప్యాకెట్లను స్వీకరించుడు లేదా వాటిని పరిశీలించగలవు. అలాగే ప్రతి ప్యాకెట్ యొక్క మూలం మరియు గమ్యం అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ పరికరాన్ని నిర్ణయించగలవు. మరియు స్విచ్లు వాటికి తగినంత విధంగా ఫార్వర్డ్గా మెసేజెస్ చేస్తూ ఉంటాయి. దాన్ని అంటారు స్విచెస్. Routers. Now we will go for another topic in our lesson, routers. Routers are small physical devices that joins multiple networks together. Technically, a router is a layer of 3 gateway device, meaning that it connects 2 or more networks, and that are the routers operates at the network layer of the OSI model. రౌటర్స్ అనేది ఫిజికల్ డివైజెస్ నెట్వర్క్స్ను కలిపే ఒక చిన్న మల్టిపుల్ పరికరాలు. సాంకేతికంగా రౌటర్ లేయర్ 3 గేట్వే పరికరం అంటే ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ నెట్వర్క్స్ని కలుపుతుంది. మరియు రౌటర్ ఓఎస్ఐ మోడల్ యొక్క నెట్వర్క్ లేయర్ వద్ద పనిచేస్తుంది. రౌటింగ్ టేబుల్ అనే పిలువబడే నిల్వ భాగంలో కాన్ఫిగరేషన్ సమాచారాన్ని నిర్వహించడం ద్వారా వైర్ లేదా వైర్లెస్ రౌటర్లు పంపేవారు. మరియు రిసీవర్ల యొక్క ఐపీ చిరునామాలు అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా ఇన్కమింగ్ లేదా అవుట్గోయింగ్ ట్రాఫిక్ను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ యొక్క రౌటర్స్. Gateways. A gateway is a network element that acts as a entrance point to another network. For example, an access gateway is a gateway between telephony network and other network such as internet. Local area networks have components called gateways, which assists in transferring from one LAN to another LAN. If you observe the diagram, you can understand easily what are gateways. గేట్వే అనేది నెట్వర్క్ యొక్క ఎలిమెంట్స్. అంటే ఇది మరొక నెట్వర్క్కి ప్రవేశ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి యాక్సెస్ గేట్వే అనేది టెలిఫోన్ నెట్వర్క్ మరియు ఇంటర్నెట్ వంటి ఇతర నెట్వర్క్ల మధ్య గేట్వే. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్లో గేట్వే అనే పిలువబడే ఒక భాగం ఉండొచ్చు. ఇది ఒక ల్యాన్ నుండి మరొక ల్యాన్కి బదిలీ చేయడానికి సహాయపడుతుంది. దీన్నే గేట్వే అంటారు. A gateway is generally said to be a workstation or the server. It is a two-way path between networks and it is used to connect the different types of networks. Gateway is a workstation by which we can make out connection between the internal network and as well as external networks. Gateway also connect the two networks even if the protocol are different. Gateway belongs to the transport layer and application layer of OSI మోడల్. గేట్వే సాధారణంగా వర్క్ స్టేషన్ లేదా సర్వర్. ఇది నెట్వర్క్ల మధ్య ఒక మార్గం. ఇది వివిధ రకాల నెట్వర్క్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గేట్వే అనేది ఒక వర్క్ స్టేషన్. దీని ద్వారా మనం అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్ నెట్వర్క్ మరియు ఇంటర్నల్ నెట్వర్క్ మధ్య కనెక్షన్ని పొందవచ్చు. అలాగే ప్రోటోకాల్స్ ఒకవేళ భిన్నంగా ఉన్నప్పటికీ కూడా గేట్వేలు రెండు నెట్వర్క్లను కనెక్ట్ చేస్తాయి. కాబట్టి ప్రోటోకాల్ మార్పిడికి కూడా గేట్వే ద్వారా జరుగుతుంది. ఇది పాత ప్రోటోకాల్ని తీసివేసి ప్యాకెట్లకు కొత్త ప్రోటోకాల్ని కేటాయిస్తుంది. కాబట్టి దీనిని ప్రోటోకాల్ ట్రాన్స్లేటర్ అని కూడా పిలుస్తారు. ప్రోటోకాల్ మార్పిడికి సమయం పడుతుంది కాబట్టి ఇది కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. మోడమ్ అండ్ ఇట్స్ టైప్స్. మోడమ్ ఈజ్ ఎ డివైస్ ఆర్ ఎ ప్రోగ్రామ్ that enables a computer to transmit data over, for example, telephone or cable lines. Computer information is stored digitally, whereas information transmitted over through telephone lines is transmitted in the form of analog waves. A modem converts between two forms. మోడమ్ అనేది ఒక ప్రోగ్రామ్ లేదా పరికరం. ఇది డేటాని ఏం చేస్తుందంటే ప్రసారం చేయడానికి కంప్యూటర్ని అనుమతిస్తూ ఉంటుంది. ఉదాహరణకి టెలిఫోన్ లేదా కేబుల్ లైన్స్. కంప్యూటర్ సమాచారం డిజిటల్గా నిల్వ చేయబడుతుంది. అలాగే టెలిఫోన్ లైన్ల ద్వారా ప్రసారం చేయబడిన సమాచారాన్ని అనలాగ్ తరంగాలు అంటే అనలాగ్ వేవ్స్ రూపంలో ప్రసారం చేయబడుతుంది. మోడమ్ ఈ రెండు రూపాల మధ్య మారుతుంది. Now we will go for different types of modems which are available. Internal computer modems, external computer modems, cable modems, and the last one DSL modem, that is digital subscriber line modem. First of all, we will go for internal computer modems. An internal modem is a device installed inside a desktop or laptop computers, allowing the computers to communicate over a network with other connected computers. There are two types of internal modems. One is dial-up and another one is Wi-Fi, that is wireless. మనకు వివిధ రకాల మోడమ్లు అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లలో ఒక్కొక్క మోడమ్ ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇంటర్నల్ కంప్యూటర్ మోడమ్, రెండోది ఎక్స్టర్నల్ కంప్యూటర్ మోడమ్, మూడోది కేబుల్ మోడమ్,
నాలుగోది డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ మోడమ్, దాన్నే అంటారు డిఎస్ఎల్ మోడమ్ అని. మొదటగా మనము ఇంటర్నల్ కంప్యూటర్ మోడమ్స్ యొక్క పనితనం తెలుసుకుందాం. ఇంటర్నల్ కంప్యూటర్ మోడమ్ అనేది డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లో లోపల ఇన్స్టాల్ చేయబడిన ఒక పరికరం. ఇది కంప్యూటర్ను ఇతర కనెక్ట్ చేసిన కంప్యూటర్లతో నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇంటర్నల్ కంప్యూటర్ మోడమ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డయల్-అప్, మరొకటిది వైఫై, దాన్నే వైర్లెస్ అంటారు. Number operates over a telephone line and requires a network access, phone numbers and log-on credential to make the connection. Internal computer modems are used with the dial-up internet connection through a couple of RJ11 connection. RJ11 means what? RJ11 means it is a registered jack and it is a single pair jack, a jack with 2 wires, and it is used for analog voice lines, which is shown below in the diagram. And this kind of data transmission is called downstream transmission. ఇది టెలిఫోన్ లైన్ ద్వారా పనిచేస్తుంది మరియు కనెక్షన్ చేయడానికి నెట్వర్క్ యాక్సెస్, ఫోన్ నెంబర్స్ మరియు లాగాన్ ఆధారాలు అవసరం ఉంటాయి. తర్వాత కొన్ని సందర్భాలలో వైర్లెస్గా మరియు ఆధారాలు అంటే అడ్రస్ కానీ ప్రూఫ్స్ కానీ ఏమి లేకుండా కూడా కనెక్ట్ చేయగలదు. కొన్ని కంప్యూటర్స్లలో ఇంటర్నల్ మోడమ్ ఉంటుంది. ఇది బులెటిన్ మోడమ్ లేకపోతే పీసీ కార్డ్ మోడమ్ కావచ్చు. ఇంటర్నల్ కంప్యూటర్ మోడమ్లను డైల్-అప్ ఇంటర్నెట్ కనెక్షన్తో 2 RJ11 కనెక్షన్ ద్వారా ఉపయోగిస్తారు. RJ11 కనెక్షన్ అంటే రిజిస్టర్డ్ జాక్ కనెక్షన్ అని అర్థం. ఈ రకమైన డేటా ట్రాన్స్మిషన్ను దిగువ ప్రసారం అని కూడా పిలుస్తారు. ఇది ప్రొవైడర్ నుండి వచ్చింది మరియు టెలిఫోన్ లైన్ల ద్వారా ప్రసారం చేయబడుతుంది. సాధారణంగా ఇది టెలిఫోన్ లైన్లతో కూడిన స్టాండర్డ్ బ్యాండ్విడ్త్. Now we will go for another modem, that is external modems. An external modem can be used to the same purpose and in the same condition as internal computer modem. However, external modem is a small box that uses other kind of interfaces to be connected to the computer. It could be a serial modem, named thus because it uses the serial port to connect to the computers. External modem అంటే అదే ప్రయోజనం కోసం లేకపోతే ఇంటర్నల్ కంప్యూటర్ మోడమ్ వల్లే ఉపయోగించవచ్చు. అయితే ఎక్స్టర్నల్ మోడమ్ అనేది కంప్యూటర్కు అటాచ్ చేయడానికి ఇతర రకాల ఇంటర్ఫేస్లను ఉపయోగించే ఒక స్మాల్ బాక్స్. ఇది సీరియల్ మోడమ్ కావచ్చు, ఎందుకంటే ఇది కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి సీరియల్ పోర్ట్ను ఉపయోగిస్తుంది. సాధారణంగా కంప్యూటర్ వెనుక భాగంలో ఇన్స్టాల్ చేయబడుతుంది. ఎక్స్టర్నల్ మోడమ్ కోసం సీరియల్ పోర్ట్ సులభంగా ఇన్స్టాల్ చేయదగ్గ ఎంపిక. ఇదే స్మాల్ బాక్స్. మరొక వైపు యూఎస్బి మోడమ్ కావచ్చు. యూఎస్బి మోడమ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి యూనివర్సల్ సీరియల్ బస్. ఇది కేబుల్స్ అండ్ కనెక్టర్స్ యొక్క ప్రత్యేకతలు మరియు కంప్యూటర్స్ మధ్య కనెక్షన్, కమ్యూనికేషన్ మరియు విద్యుత్ సరఫరా కోసం ప్రోటోకాల్స్ను ఏర్పాటు చేస్తుంది. ఇది సాధారణంగా వెనక లేకపోతే ముందు కంప్యూటర్ యొక్క ముందు ఉంచి యూఎస్బి పోర్ట్ను ఉపయోగిస్తారు. Now we will go for another modem, that is cable modem. Cable modem that allows people to access the internet via their cable television services. The cable modem uses a coaxial cable television lines to provide a greater bandwidth than the dial-up computer modem. Transmission rates are typically around 1.5 megabits per second.
కేబుల్ మోడమ్. కేబుల్ మోడమ్ అంటే ప్రజలు తమ కేబుల్ టెలివిజన్ సేవ ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇచ్చే ఒక రకమైన మోడమ్. డైలప్ కంప్యూటర్ మోడమ్ కంటే ఎక్కువ బ్యాండ్విడ్త్ను అందించడానికి కేబుల్ మోడమ్ ఒక కోయాక్సియల్ కేబుల్ టెలివిజన్ లైన్స్ని ఉపయోగిస్తూ ఉంటుంది. సహజమైన సాంప్రదాయ ఫోన్ లైన్ల కంటే కేబుల్ లైన్ల ద్వారా డేటాను చాలా త్వరగా బదిలీ చేయవచ్చు. ప్రసార రేట్లు సాధారణంగా సెకనుకు 1.5 మెగాబిట్స్ ఉంటుంది. Now we will go for another modem, that is DSL modem. DSL modem means digital subscriber line modem. This modem is exclusively used for connections from a telephone switching office to the user. DSL modem is a device used to connect a single computer or router to the DSL phone line in order to use an ADSL service. ADSL means asymmetric digital subscriber line. Like other modems, it is a type of a transceiver. DSL మోడమ్ అంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ మోడమ్. ఈ మోడమ్ టెలిఫోన్ మార్పిడి కార్యాలయం ఆఫీస్ నుండి వినియోగదారులకు అంటే యూజర్స్కు కనెక్షన్ కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. డిఎస్ఎల్ మోడమ్ అనేది ఏడిఎస్ఎల్ సేవను ఉపయోగించడానికి, ఏడిఎస్ఎల్ అంటే అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ సేవను ఉపయోగించడానికి ఒకే కంప్యూటర్ లేదా రౌటర్ను డిఎస్ఎల్ ఫోన్ లైన్కు కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడే ఒక పరికరం. ఇతర మోడమ్ మాదిరిగానే ఇది ఒక రకమైన ట్రాన్సీవర్. దీనిని డిఎస్ఎల్ ట్రాన్సీవర్ అని లేకపోతే ఏటీయూఆర్ అని కూడా పిలుస్తారు. VSAT, a very small aperture terminal. VSAT is a two-way satellite ground station or a stabilized maritime VSAT antenna with a dish antenna that is smaller than 3 meters. VSATs are most commonly used to transmit narrowband data or broadband data. VSATs are also used for transportable on the move or mobile maritime communication. VSAT అనేది చాలా చిన్న అపర్చ్యూర్ టెర్మినల్. దీన్ని వెరీ స్మాల్ అపర్చ్యూర్ టెర్మినల్ అంటారు. VSAT అనేది 2 మార్గాల ఉపగ్రహ గ్రౌండ్ స్టేషన్ లేదా 3 మీటర్ల కంటే చిన్నదిగా ఉండే డిష్ యాంటీనాతో స్థిరీకరించిన సముద్రపు VSAT యాంటీనా. VSAT యాంటీనాలో ఎక్కువ భాగము 75 సెంటీమీటర్స్ అంటే 75 సెంటీమీటర్ల నుండి 1.2 మీటర్ల డేటా రేట్లు సాధారణంగా 55 కిలోబైట్ల నుండి 4 మెగాబైట్ల వరకు ఉంటాయి. చిన్న రిమోట్ ఎర్త్ స్టేషన్ల నుండి ఇతర టెర్మినల్స్కి లేదా మాస్టర్ ఎర్త్ స్టేషన్ అంటే హబ్స్ నుండి డేటాను రిలే చేయడానికి VSATలు జియోసింక్రనస్ కక్షలో ఉపగ్రహాలను యాక్సెస్ చేస్తాయి. ఇది ఇరుకైన బ్యాండ్ డేటాను లేదా బ్రాడ్బ్యాండ్ డేటాను ప్రసారం చేయడానికి VSATలను సాధారణంగా ఉపయోగిస్తారు. VSAT రవాణా చేయగల, ప్రయాణించే లేదా మొబైల్ సముద్రపు సమాచార ప్రసారానికి కూడా VSATలు ఉపయోగపడతాయి. Now we will go for new topic, ATM. ATM stands for asynchronous transfer mode, and ATM is a telecommunication concept defined by the ANSI, American National Standard Institute, and ITU, International Telecommunication Union. Standards for carriage of a complete range of user traffic, which includes
voice, data, and video signals, and it is designed to unify telecommunication and computer networks. ATM, it uses asynchronous time division multiplexing and it is encodes data into small fixed size cells. ATM అసింక్రనస్ ట్రాన్స్ఫర్ మోడ్, దీన్ని తెలుగులో అసమాలిక బదిలీ మోడ్ అని కూడా అంటారు. ఏటీఎం అనేది వాయిస్, డేటా మరియు వీడియో సిగ్నల్తో సహా పూర్తి స్థాయి వినియోగదారులకు ట్రాఫిక్ను రవాణా చేయడానికి ఏఎన్ఎస్ఐ మరియు ఐటియు ప్రమాణాలచే నిర్వహించబడిన ఒక టెలికమ్యూనికేషన్ కాన్సెప్ట్ మరియు టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ నెట్వర్క్లను ఏకాకృతం చేయడానికి రూపొందించబడింది. ఇది అసింక్రనస్ సమయ విభజన మల్టీప్లెక్సింగ్లను ఉపయోగిస్తుంది మరియు ఇది డేటాను చిన్న స్థిర పరిమాణ కణాలుగా ఎన్కోడ్ చేస్తుంది. ఇది వేరియబుల్ సైజు ప్యాకెట్లు లేదా ఫ్రేమ్లను ఉపయోగించే ఇంటర్నెట్ ప్రోటోకాల్ లేదా ఎథర్నెట్ వంటి విధానాలకు భిన్నంగా ఉంటుంది. ఏటీఎం కనెక్షన్ ఆధారిత మోడల్ను అంటే ఏటీఎం కనెక్షన్ ఓరియంటెడ్ మోడల్ను ఉపయోగిస్తుంది. దీనిలో వర్చువల్ సర్క్యూట్ వాస్తవ డేటా మార్పిడి ప్రారంభమయ్యే ముందు 2 ఎండ్ పాయింట్లను మధ్య ఏర్పాటు చేయాలి. దీన్నే అసింక్రనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అంటారు, ఏటీఎం అంటారు లేదా అసమాలిక బదిలీ మోడ్ అని అంటారు. ATM traffic contracts form part of the mechanism by which quality of service is ensured. There are majorly 4 basic types are there, that are CBR constant bitrate, VBR variable bitrate, ABR available bitrate and UBR unspecified bitrate. ATM traffic ఒప్పందాలు సేవ యొక్క నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ నిర్ధారిస్తున్న యంత్రాంగంలో ఒక భాగం. మేజర్గా దీంట్లో 4 ప్రాథమిక రకాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటిది సిబిఆర్, స్థిరమైన బిట్ రేట్, పిక్సెల్ రేట్ పిసిఆర్ పేర్కొనబడింది, ఇది స్థిరంగా ఉంటుంది. రెండోది విబిఆర్ అంటే వేరియబుల్ బిట్ రేట్, సగటు లేదా సస్టైనబుల్ సెల్ రేట్ ను పేర్కొనబడింది. మూడోది ఏబిఆర్ అంటే అవైలబుల్ బిట్ రేట్, దీని తెలుగులో అందుబాటులో ఉన్న బిట్ రేట్ అంటారు. దీన్ని కనీస హామీ రేటుగా పేర్కొనబడింది. నాలుగోది చివరిది యూబిఆర్ అంటే అన్స్పెసిఫైడ్ బిట్ రేట్, ఇది మిగిలిన అన్ని ప్రసార సామర్థ్యాలకు ట్రాఫిక్ను కేటాయించబడుతుంది. Multiplexers. A multiplexer is a device allowing one or more low-speed analog signals and digital input signals to be selected. Then it is combined and transmitted at a higher speed on a signal.